నమస్కారం వైట్ఫీల్డ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదివారం పలమనేరు పురపాలక సంఘం నందు మున్సిపల్ కమిషనర్ ఎన్ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు. తిరుమల ప్రసాదంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన యాంకర్ శివజ్యోతి. తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్టు. వార్తల్లోని వివరాలు. తిరుమల ప్రసాదంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యాంకర్ శివజ్యోతి స్పందించారు. తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో ఇష్టమని, సోషల్ మీడియాలో నన్ను ఫాలో అయ్యే వారికి తెలుసని, ఏదేమైనా తప్పు నా వైపు ఉందని, నేను ఉద్దేశపూర్వకంగా మాట్లాడలేదని తెలిపారు. L1 క్యూలో నిల్చోడాన్ని ఉద్దేశించి అన్నానని తెలిపారు. నా జీవితాన్నే మార్చిన వెంకటేశ్వర స్వామిపై నేనెలా కమెంట్స్ చేస్తారని పేర్కొన్నారు. తెలుసో తెలియకో మాట్లాడినందుకు నా తమ్ముడి తరపున కూడా సారీ చెబుతున్నారని అన్నారు. కుటుంబంతో కలిసి శివజ్యోతి శ్రీవారి దర్శనానికి ఇటీవల వెళ్లారు. తిరుమలలో కాశీ ప్రసాదం అడుక్కుంటున్నామని రిచెస్ట్ బిచ్చగాలం మేమే అంటూ ఆమె పోస్ట్ చేసిన వీడియో వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె స్పందించారు. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంధి శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పైతే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవుళ్ళను మొక్కుతా, అందరి దేవుళ్ళను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చిండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నాను తప్పితే ఇంకొక ఉద్దేశం అయితే ఏమీ లేదు. నేను మళ్ళొకసారి టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. అండ్ ఇంకోసారి మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నా సారీని యాక్సెప్ట్ చేయండి. నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో తెలుసు కాబట్టి వాళ్ళందరూ నన్ను నమ్ముతున్నారని కోరుకుంటున్నా. మళ్ళొకసారి ఎక్స్ప్లెనేషన్ కాదు, సారీ చెప్పినంత మాత్రాన తప్పు ఒప్పైపోతుందని కూడా కాదు. బట్ నేను చేయగలిగింది ఇది ఒక్కటే కాబట్టి మళ్ళొకసారి అందరికీ సారీ. అండ్ డెఫినెట్గా ఐ ప్రామిస్ ఇంకోసారి ఇది రిపీట్ అవ్వదు. థ్యాంక్ యూ. ఆదివారం ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని VIP విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం VIP విరామ దర్శన సమయంలో సినీ నటి నిక్కీ గల్రాని, మాజీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మరియు దివ్వాల మాధురి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ 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 వెంకటేశ్వర స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా చేసుకున్నాం. ప్రతి నెల కూడా స్వామివారిని దర్శించుకోవాలి. మా ఇంటి ఇలవేల్పుగా పుట్టిన దగ్గర నుంచి స్వామివారి ఆశీస్సులతోనే జీవిస్తున్నటువంటి మాకు మరి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటూ అదొక అద్భుతమైనటువంటి యోగంగా భావిస్తాం. మరి స్వామివారి తాలూకా ఆశీస్సులు ఈ భూమి మీద ఉండే ప్రతి జీవకోటికి కూడా ఉండాలని, ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మీరు గొప్ప దర్శనం జరిపించినటువంటి స్వామివారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. తిరుపతిలో నూతనంగా కిక్ బంక్ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్ ను ప్రారంభించారు.
స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న తిరుపతిలో అత్యాధునిక హంగులతో కిక్ బంక్ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్ ఆకట్టుకుంటోంది. తిరుపతిలో ఉన్నటువంటి పలువురు ప్రముఖులు ఈ కిక్ బంక్ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్ ను సందర్శించారు. తిరుపతి నగరంలో ఇప్పటి వరకు ఉన్న బార్ అండ్ రెస్టారెంట్లకు పోటీగా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా కిక్ బంక్ గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభించామని నిర్వాహకులు వెల్లడించారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడానికి వీలుగా బర్త్డే వేడుకలు, గెట్ టుగెదర్ పార్టీలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు దినేష్, అనిల్, అంజీ తెలిపారు. తిరుపతి పుర ప్రజలకు నమస్కారం. తిరుపతి బస్టాండ్ దగ్గర మేము కొత్తగా బార్ అండ్ రెస్టారెంట్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాము. దాని పేరు కిక్ బంక్. దీంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఫ్యామిలీ లాంజ్ సపరేట్ ఉంది, నార్మల్ ఏసీ రూమ్ సపరేట్ ఉన్నాయి. దాని తర్వాత జనతా నార్మల్ సపరేట్ ఉంది. అందరి లేడీస్కి ఎవరు వచ్చినా, ఫ్యామిలీస్తో పాటు వచ్చినా, ఏదైనా పార్టీలు జరుపుకోవాలన్నా అన్ని సదుపాయాలు ఉన్నాయి. బర్త్డే పార్టీస్ కానీ, కిటీ పార్టీస్ కానీ అన్నీ సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఫ్యామిలీస్కి ఎవరు వచ్చినా కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా అన్ని సదుపాయాలు లేడీస్ కోసం, ఫ్యామిలీ సెక్షన్స్ కోసం సపరేట్ ఉన్నాయి. సో తిరుపతి ప్రజలందరికీ కొత్తగా మేము కాక్టైల్స్, మాక్టైల్స్, ఫైర్ షాట్స్ అన్నీ పరిచయం చేస్తున్నాము. మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి ఇక్కడ వచ్చిన ఫుడ్ని టేస్ట్ చేసి ఎంజాయ్ చేసి రావాలని కోరుకుంటున్నాం. ఆదివారం పలమనేరు పురపాలక సంఘం నందు మున్సిపల్ కమిషనర్ ఎన్వి రమణారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కమిషనర్ మాట్లాడుతూ సత్యసాయిబాబా మానవాళికి చేసిన సేవలను కొనియాడారు. వారి సేవలు సుమారు ప్రపంచవ్యాప్తంగా 140 దేశాలలో విస్తరించి ఉందని తెలిపారు. సుమారు 350 కోట్ల వ్యయంతో నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మించి పేదలకు ఉచిత సేవలు అందించడం జరిగిందని తెలియజేశారు. శ్రీ సత్యసాయి ఒక ఆధ్యాత్మిక గురువని కొనియాడారు. అదేవిధంగా శ్రీ పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించి పేదలకు ఎన్నో విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరిగిందని తెలిపారు. ప్రజలకు అనేక ఆధ్యాత్మిక సంఘటనలు బోధించి తద్వారా మంచిని, మానవత్వాన్ని బోధించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ రమణారెడ్డి, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ డెవలప్మెంట్ సభ్యులు నాగరాజు, పట్టణ మైనారిటీ పార్లమెంటరీ సెల్ అధ్యక్షులు బాజాపీర్, పలమనేరు పరిరక్షణ సమితి సభ్యులు నారాయణ మరియు ఇతర పురపాలక సంఘ సిబ్బంది మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఆయన సేవలు ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే దాదాపు 140 దేశాలు ఆయనకు సంబంధించినటువంటి కార్యకర్తలంతా ఉంటారు. 22 కేంద్రాలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. ఆయన అనుభవాలు నేను కూడా స్వయంగా చూసినాను. 92 నుంచి 97 వరకు ఆయన సేవలో మేము కూడా ఆయన బతుకున్నప్పుడు ఆయన దగ్గర ఉండి కూడా సేవ చేయగలిగిన అనుభవం మాకు కలిగింది. ఎందుకంటే ఆయన మర్చిపోలేదు. ఆయన నేరుగా చూడడం వల్ల మాకు ఆయన జనాల మధ్యలోకి వచ్చి అప్పట్లో మంచి వాళ్ళు ఎవరైనా కవర్లు పట్టుకుంటూ తీసుకొని సమస్యలన్నీ కూడా పరిష్కరించేవాడు. ఆయన ఆధ్యాత్మిక గురువు. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక గురువుతో పాటు ప్రజాసేవలో, ఆయన మానవ సేవలో ఎక్కువ పాల్గొనేవాడు. ఆయన వ్యక్తిగత స్వార్థం కోసం ఏం చేయలేదు. ఆయన అక్కడ ఉన్నటువంటి, నేను 2019లో అక్కడ మున్సిపల్ కమిషనర్ కూడా పనిచేశాను ఎలక్షన్ టైంలో. అక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ, అక్కడ హాస్పిటల్స్ ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. హాస్పిటల్ నీట్గా ఉంటుంది. డాక్టర్స్ కూడా సేవా దృక్పథంతో అక్కడ పనిచేస్తున్నారు. అక్కడ ఉన్న ఫారినర్స్ కానీ, ఫారిన్ డాక్టర్స్ చూస్తారు. ప్రపంచ దేశాలన్నీ కూడా అక్కడ వాళ్ళందరూ కూడా అక్కడ రెసిడెన్స్ రూమ్స్ కూడా, అపార్ట్మెంట్స్ అన్ని కూడా తీసుకొని వాళ్ళు వచ్చి అక్కడ పోతూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణంలో ఆయన అప్పట్లో నివసించేదానికి అనుకూలమైన వాతావరణం అక్కడ బెంగళూరుకి దగ్గర కావాలనే ఉద్దేశంతో అక్కడ పుట్టపర్తి నగరాన్ని, అప్పుడు ఆ పట్టణాన్ని ఫస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ప్రశాంతి నిలయం పేరులోనే ఉంది అక్కడ. ఆ ప్రశాంతి నిలయం ఆ ప్రిన్సెస్లోకి ఎంటర్ అయిన తర్వాత చాలా నిశ్శబ్దమైన వాతావరణం ఉంటుంది. చాలామంది చూసి ఉంటారు మీరందరూ కూడా, పెద్దలందరూ కూడా. కాబట్టి ఆయన 1995లో నేను అక్కడ పనిచేసినప్పుడు ఫస్ట్ సత్యసాయి డ్రింకింగ్ వాటర్ ఒకే మోడల్లో పెట్టి 350 కోట్లతో ఆయన ఇచ్చిన దాహం అనంతపురం జిల్లాకు చాలా దృక్పథంతో, మానవతా దృక్పథంతో 350 నుంచి 400 కోట్ల వరకు అప్పట్లో స్కీమ్ అనేది కూడా ఏర్పరిచి, అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ ముఖ్యమంత్రి ఆయన 95లో. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరికీ దాహం తీసి ఆ నీళ్ళే ఇప్పటికి కూడా అందిస్తున్నారు.
ఆ మెయింటెనెన్స్ కూడా కొన్ని మున్సిపాలిటీలు ఇప్పుడు కూడా డబ్బులు కట్టడం లేదు. ఎందుకంటే అటువంటి లేకపోయినా ఉచిత సేవ చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు. పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి అక్కడ ఆయన ప్రపంచవ్యాప్తంగా ఈరోజు జన్మదినం రోజు పుట్టపర్తిలో కొన్ని లక్షల మంది అక్కడ సేవా పనిచేస్తున్నారు. అందులో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. అందులో పలమనేరులో కూడా ఆయన ఆశీస్సులు ఎప్పుడూ ఉండి మనందరికీ పలమనేరు ప్రజలందరికీ శుభసంతాలను ఇచ్చి శాంతిని ప్రశ్నించాలని కోరుతున్నాను. గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీకి చెందిన గురువారెడ్డి అనే వృద్ధుడు ఆదివారం ఉదయం పలమనేరు బస్టాండ్ ఆవరణలో విగత జీవిగా కనిపించాడు. గంగవరం మండలం డ్రైవర్స్ కాలనీకి చెందిన గురువారెడ్డి అనే వృద్ధుడు ఆదివారం ఉదయం పలమనేరు బస్టాండ్ ఆవరణలో విగత జీవిగా కనిపించాడు. గత కొన్ని రోజులుగా గురువారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆకస్మికంగా మృతి చెందినట్లు తెలుస్తోంది. పలమనేరు పోలీసులు సాధారణ మృతి కింద పరిగణించి మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదివారం పలమనేరు పురపాలక సంఘం నందు మున్సిపల్ కమిషనర్ ఎన్టీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీ పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాలు. తిరుమల ప్రసాదంపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన యాంకర్ శివజ్యోతి. తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే క్షమించాలని కోరుతూ సోషల్ మీడియాలో పోస్ట్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.